నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పందలపాకలో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం. బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో శనివారం మాఘమాస శుక్లపక్ష ఏకాదశి మృగశిర నక్షత్రయుక్త మీనలగ్నమందు శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల మేళతాళాలతో పల్లకీలో గ్రామమంతా ఊరేగింపు జరిపిన తర్వాత మంగళ వాయిద్యాలు, అర్చకుల వేదమంత్రాల మధ్య స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులతో కంకణ ధారణ, పాణిగ్రహణం చేయించిన తర్వాత మాంగళ్యధారణ, తలంబ్రాల ఘట్టాలను అర్చకస్వాములు గరిమెళ్ల రాజరాజేశ్వర శర్మగారి ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. ఈ కళ్యాణ క్రతువులో దామిశెట్టి మహేష్ కుమార్, విజయదుర్గాభవానీ దంపతులు కళ్యాణకర్తలుగా వ్యవహరించారు. అనంతరం గురుస్వామి పడాల అబ్బులురెడ్డి ఆలయ మహత్యంను వివరించారు. కళ్యాణం అనంతరం భారీ అన్నసమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో పడాల అబ్బులురెడ్డి, కర్రి అయ్యప్పరెడ్డి, పడాల రమేష్ రెడ్డి, పడాల దుర్గారెడ్డి, మేడపాటి వెంకటరెడ్డి, గొలుగూరి సురేంద్రరెడ్డి, కాశీ శ్రీనువాస్, సత్తిస్వామి శేఖర్ రెడ్డి, సూరిశెట్టి సోమేశ్వరరావు సన్స్, కర్రిసాయి కుమార్ రెడ్డి బ్రదర్స్, జక్కా శ్రీను తదితరులు పాల్గొన్నారు. గ్రామం మాది. ఈ గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు 50 సంవత్సరాల క్రితమే వెలిసి ఉన్నారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా లక్ష తులసి పూజ, ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశికి మహావైభవంగా 3000 మంది భోజనాలతో పెట్టి ఈ కార్యక్రమం చాలా సంతోషంగా జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం ఇలా జరగడానికి మాకు మా పూజారి గారైన జక్కా శ్రీని గారు, మా ఇతర కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా జరిపిస్తూ ఉన్నారు. ఈ దేవుని మహిమలు, ఈ స్వామివారిని కొలుస్తూ ఉంటే కళ్యాణాలు జరుగుతున్నాయని, పిల్లలు లేని వారికి పిల్లలు పుడుతున్నారని చాలామంది చెప్తూ ఉన్నారు. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి మహిమ ఆ రోజుకి పెరుగుతుంది. ప్రతి సంవత్సరము దాతల సహకారంతో ప్రసాదం పెడుతూ ఉంటాము. అన్నవరం ప్రసాదము, ఈ మిగతా రకాల ప్రసాదాలన్నీ ప్రతి సంవత్సరం, ప్రతి వారం, ప్రతి శనివారం కూడా సుమారు 200 మంది భక్త జనాభాలకి ఈ ప్రసాదం పెడుతూ ఉన్నాము. ఈ ఆలయము ఇలాగే డెవలప్ అవుతూ ఉన్నది. ఇదంతా శ్రీవారి అనుగ్రహమయమే అని మేము నమ్ముతూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని దాతలు మరియు నాకు సహకరిస్తున్న మా పూజారి గారు మరియు మా కార్యకర్తలు, యువకులు కార్యకర్తలు కూడా చందాల రూపంలో ఇచ్చి చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఎలాగే జరగాలని, ఇంకా పెరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము. ఓం నమో శ్రీ వెంకటేశాయ, ఓం నమో శ్రీ శ్రీనివాసాయ, గోవింద గోవింద.